జనించినా కూడా రుణము తీర్చుకునే కాదు. చాలా సంతోషం పెద్ద అయినా. మరొకసారి మీ అందరి కరతాల ధ్వనుల మధ్య రైతు సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనంతరం ఉద్యాన శాఖ రైతు సోదరులు రాధాకృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదే కాకుండా ఇక్కడున్న అధికారులకు అనధికారులకు పేరు పేరున ధన్యవాదాలు. అంతేకాకుండా రైతు సోదరులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా నేను హార్టికల్చర్లో నా పేరు ఏ రామకృష్ణారెడ్డి, రామకుప్పం మండలం బందార్లపల్లి పంచాయతీ బగల్లత్తం విలేజ్ నుంచి వచ్చినాను. నేను ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చినాను. నా పొలం 3 ఎకరాలు ఉన్నది. 3 ఎకరాల్లో 2 ఎకరాలు మామిడి వేసుకున్నాను. మామిడి వేసుకున్న తర్వాత ఈ సంవత్సరం ఉద్యాన శాఖ ద్వారా కవర్లో 1 ఎకరాకు వేసుకున్నాను. 1 ఎకరా అట్లే కాయలు వదిలినాను. కానీ ఈల్డింగ్ మాత్రం 2 సమానంగా వచ్చినా కూడా మార్కెట్లో మాత్రం ధర వ్యత్యాసంగా ఉంది. కవర్ వేసిన దానికి 20 రూపాయల దాకా వ్యత్యాసం పలుకుతూ ఉంది మార్కెట్లో. అదే కాకుండా ముఖ్యంగా ఈ మల్చింగ్ పేపరు వేస్తే దానికి ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీలు వస్తున్నాయి. అదేవిధంగా తీగ జాతి పంటలు కాకర, బీర, సొర ఇట్లాంటివి వేసి కర్రలు నాటి పైన అల్లగొట్టే అవిటికి కూడా ఉద్యాన శాఖ ద్వారా మన ముఖ్యమంత్రి వారిలో సబ్సిడీలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉద్యాన శాఖ అధికారులను సందర్శించి మనం వేసుకున్న పంటలకు వారు ఇచ్చే రాయితీని పొంది బాగుపడాల్సిందిగా కోరుకుంటున్నాను. అదే కాకుండా మా రామకుప్పం మండల రైతుల తరపున నేను మన సీఎం సార్ని ఒక చిన్న రిక్వెస్ట్ వేడుకుంటున్నా. సార్, మా మండలంలో అందరి ద్వారా సుగం చెరువులే నిండినాయి. మాకంతా చెరువులు నిండలేదు. మా బోర్లు ఎండిపోయినాయి. ఈసారి వర్షాలు తక్కువ. అందుకే ఉండే చెరువులు కాలువలు పూర్తి చేసి మా చెరువులు నింపితే రైతులందరూ సస్యశ్యామలంగా ఉంటామని మరొకసారి వేడుకుంటున్నాను. అదేవిధంగా రైతులకు ఇంకా ఒక సమస్య ఉంది సార్. ఇది రెవెన్యూ సమస్య ఉంది సార్. ఎన్నో ఏళ్ళుగా రెవెన్యూలో ఎంజాయ్మెంట్ నాది ఉండొచ్చు, ఇంకొకటి పట్టా ఉంది ఆ డీకేటీలో. అవంతా మీరు స్పందించి వారితో మాట్లాడి మాకు ఇవంతా పరిష్కరించాలని మరొకసారి వేడుకుంటూ మన సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారిని ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి సెలవు తీసుకుంటూ ఉన్నాను సార్. ధన్యవాదములండి. ఖచ్చితంగా రైతు సోదరులు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ధన్యవాదములు తెలియజేస్తూ తదుపరి రైతు సోదరులు పశు సంవర్ధక శాఖ నుంచి ఎల్లప్ప గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి నమస్కారాలు. నా పేరు ఎల్లప్ప. మాది గుడిసమ్మగిరి గ్రామం, కొడతనపల్లి పంచాయతీ, గుడిపల్లి మండలం. నేను గత 10 సంవత్సరాల క్రితం వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాను సార్. బోర్లు వేసినాను. బోర్లు వేసి వాటిలో బోర్లు కొన్ని పొడిపోయి కొన్ని నష్టాలు జరిగినాయి. తర్వాత పంటలు చేసుకుంటూ ఉంటే ఆ పంటల్లో కూడా గిట్టుబాటు ధర రాకుండా చాలా నష్టపోయినాను. 6 సంవత్సరాల క్రితం 2 ఆవులు కొనుక్కున్నాను సార్. 2 ఆవుల ద్వారా కొంచెం లాభం అనిపించింది. తర్వాత అప్పటి నుంచి నాకు పేదోళ్ళు పుట్టలేదు. మరీ 2 ఆవులు కొనుక్కున్నాను, అప్పు చేసి కొనుక్కున్నాను. తర్వాత అప్పుడు కూడా కానీ పేదోళ్ళు నాకు పుట్టలేదు. తర్వాత ఇంకా 2 ఆవులు కొనుక్కున్నాను, కానీ నా దురదృష్టమేమో పేదోళ్ళు పుట్టలేదు. గత 2 సంవత్సరాల ముందు మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పేదోళ్ళ సెమెన్ అనేది మనకి రైతులకు 1400 విలువ చేసే ఇంజక్షన్ ఉచితంగా వేసేదానికి మన రైతు సోదరులకు ముందుకు వచ్చినారు. దాని ద్వారా నేను నా పథకాన్ని ఉపయోగించుకున్నాను. నాకు 7 ఆవులు ఉన్నాయి. ఇప్పుడు 8 దూడలు పుట్టినాయి. 7 ఆవులు 8 దూడలు ఎట్లా అంటే, ఒక ఆవులో కమ్మడి దూడలు 2 దూడలు పుట్టినాయి. నా అదృష్టం. నాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు సార్ గారు ఈ విధంగా మన కుప్పంలో 5 లక్షల లీటర్ల నుంచి 10 లక్షల లీటర్లకు పాలు పెంచాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ పథకం ద్వారా మనం ఈజీగా టార్గెట్ కావచ్చు సార్. దీనికి ఇంకా 8 దూడలు పెంచాలంటే కూడా 2 సంవత్సరాలు దాని నుంచి ఏం పెట్టుబడి రాదు సార్. 8 సంవత్సరాలు వాటిని పీడు అవన్నీ తీసుకొని పెంచుకోవాలా. కాబట్టి మా రైతు సోదరుల తరఫున దానికి మన ప్రభుత్వం ద్వారా కొంచెం ఫీడు అవి ఇస్తే బాగుంటుంది. తర్వాత ఇంకా బయట రాష్ట్రాల నుంచి పోయి లక్షలు పెట్టి ఆవులు కనుక్కొస్తున్నారు సార్. ఈ విధంగా మనం పేదోళ్ళ సమయం వేయడం వల్ల మంచి గ్రేడ్ అయిన దూడలు పుడతా ఉన్నాయి. దాని ద్వారా రైతుకు చాలా ఆదాయం ఉంటుంది సార్. 1,20,000, 1,30,000 పెట్టి కొనుక్కొస్తూ ఉన్నారు సార్. అదే మనం ఈ దూడల ద్వారా మనం కొంచెం ఖర్చుతో మన ఇంట్లోనే మంచి గ్రిడ్ ఉండే దూడలను పెంచుకుంటే మనకు ఆదాయము, రైతుకు ఆదాయము ఉంటుంది. మళ్ళీ మనం అనుకున్న లక్ష్యము నెరవేరుతుంది సార్. నాకు 7 ఆవుల నుంచి ఇప్పుడు 3 ఆవులు కట్టిపోయినాయి సార్. ఇంకా 4 ఆవులు పెండుతూ ఉన్నాయి. 4 ఆవుల నుంచి ఒక 40 లీటర్ల పాలు వస్తుంది సార్. పూటకి 80 లీటర్లు వస్తూ ఉంది. తర్వాత ఈ 80 లీటర్ల ద్వారా నాకేదో కొంచెం ఆదాయం వస్తూ ఉంది. నాకు కొంచెం దీనిగానే ఉంది సార్. ఆ 7 ఆవులు పెంచేదానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. కాబట్టి దానికి సార్ 15 రోజులకు ఒక 35,000 వస్తాం సార్. 15 రోజులకు 30,000 వస్తుంది. అవును సార్, 35,000 వస్తాం సార్. ఓకే, 35,000, 60,000 వస్తుంది, 70,000 వస్తుంది. అవును సార్. సార్ నేను లెక్కలు తప్పిస్తున్నా. లేదు సార్, మీరు నీ లెక్కలే బాగున్నాయి. లేదు సార్. 70,000 వస్తుంది. అవును సార్. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. దాని మీద మీ ఎరువు అంతా కూడా జీవామృతానికి పనికి వస్తుంది. అవును సార్. వ్యవసాయం చేస్తే దానికి కూడా డిమాండ్ ఉంది. అవును సార్. దాంట్లో ఎంత ఆదాయం వస్తుంది? ఇప్పుడు జీవామృతం నువ్వు చేసుకుంటున్నావా, వేరే వాళ్ళకి ఇస్తున్నావు? నేనే చేసుకుంటాను, నా పొలంకే చేసుకుంటాను సార్. ఎన్ని ఎకరాల పొలం ఉంది? నాకు 2 ఎకరాలు ఉంది సార్. ఇంకా మిగులుతుంది కదా, దాన్ని కూడా రేషనలైజ్ చేయాలి మనం. అవును సార్. అది చేస్తే చాలా ఉపయోగపడుతుంది. వర్కౌట్ చేద్దాం. అవును సార్. ఓకే గుడ్. ఓకే సార్. థ్యాంక్ యూ అమ్మా. ధన్యవాదాలు సార్. తర్వాత మనకి ఈ రైతు సోదరులకి మన 50% సబ్సిడీతో ఫీడ్ ఇస్తున్నారు సార్. 50% సబ్సిడీతో ఇస్తున్నారు ఫీడు. మనకి రైతుకి షార్ట్ కట్టర్ కూడా ఇస్తున్నారు సార్ 50% సబ్సిడీతో. తర్వాత జొన్నలు ఇస్తున్నారు సార్ 75% సబ్సిడీతో. ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్. తర్వాత 20 రకాల విత్తనాలు వేసుకుంటే వాటి ద్వారా మంచి పాలు దిగుబడి వస్తుంది సార్. ఆవులు కూడా ఎదుగుదలలు బాగుంటాయి సార్. ఇవన్నీ బాగున్నాయి సార్, మంచి పథకాలు పెట్టినారు. కాబట్టి ఈ పేదూళ్ళ రైతులు అనేది ఇది కొంచెము 2 సంవత్సరాలు ఏమి ఆదాయం రాదు సార్. దానికి కొంచెం మన ప్రభుత్వం ద్వారా ఏదైనా ఫీడ్ అదే మన రైతు సోదరులు. రైతు కూడా ఇప్పుడు వ్యాపారస్తుడు అయిపోయాడు. అన్నిట్లో ఆదాయం రావాలంటున్నారు. కాదు సార్. ఓకే, ఏమంటారంటే గడ్డికి కూడా ఇప్పుడు డాక్రా సంఘాలకు అప్పచెప్పి నరేగా జీరామ్జీ ప్రోగ్రాం కింద గడ్డి తయారు చేసి ఆ గడ్డి కాస్ట్ ఎఫెక్టివ్గా పెట్టుబడి సగం వాళ్లే పెడతారు, ఎక్కువ పెడతారు. ఈ ఆపరేషనల్ కాస్ట్ వర్కౌట్ చేస్తాం. చౌకగా మీ ఇంటి దగ్గర గడ్డి ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాం. దానివల్ల చాలా వరకు ఉపయోగపడుతుంది. వర్కౌట్ చేద్దాం. థ్యాంక్ యూ అల్లప్ప. ఓకే సార్. ధన్యవాదాలు. కుప్పం నియోజకవర్గం రైతుల తరఫున మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎల్లప్ప చాలా బాగా మాట్లాడుతున్నాడు, మంచి మోటివేటర్. కాన్స్టిట్యూన్సీ మొత్తం తిప్పితే అందరినీ మారుస్తాడు. గుడ్. రైతుల్ని బాగా మోటివేట్ చేయగలుగుతాం. సంతోషమా. థ్యాంక్ యూ ఎల్లప్ప. ధన్యవాదాలు సార్. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు అందించినటువంటి పథకాలను ఉపయోగించుకుంటే ఎల్లప్ప సోదరుగా మనమందరం కూడా వారి యొక్క విజయగాథలు ఏదైతే వింటున్నామో మనం కూడా చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అనంతరం ప్రకృతి వ్యవసాయం నుంచి